హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. రీసెంట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న భలే ఉన్నాడు మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ 2 గంటల 5 నిమిషాల రన్ టైంతో ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రము నిజంగా భలే ఉందే అనేలా ఉందా, లేకపోతే భలే ఉందే కథలా ఉందా చూద్దాము. సింపుల్గా చెప్పాలి అంటే ఈ భలే ఉన్నాడే కథ వచ్చేసి ప్రస్తుత జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా తీసిన డైరెక్టరు కొంత చట్టంలో తడబడ్డాడనేలా అనిపిస్తుంది. ఈ సినిమాకి సమర్పుడుగా దర్శకుడు మారుతి ప్రచార చిత్రాలు బాగున్నప్పటికీ సినిమాని ప్రమోట్ చేసే విధానంలో కొంత లోపం ఉందేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ భలే ఉన్నాడు స్టోరీ లైన్ వచ్చేసి హీరో రాజ్ తరుణ్ వైజాగ్లో ఒక మధ్యతరగతి కుర్రోడిగా ఉంటూ తను అమ్మాయిలకు చీర కట్టే ఒక విధి విధానం నేర్పే ప్రాసెస్లో చేస్తూ ఉంటాడనమాట. సో అతను తన తల్లి చాటు బిడ్డగా ఉంటూ తన తల్లి బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్న టైంలో తనే వంట చేసి తన తల్లితో పంపిస్తూ ఉంటాడు. సో తన తల్లి కొలికైనటువంటి హీరోయిన్ ఆ వంటకి ఫీదా అయిపోయి ఇద్దరు లవ్లో పడతారు, హీరో హీరోయిన్ ఉత్తరాల ద్వారా. బయట మటుకి వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కనబడినప్పుడల్లా కొట్టుకుంటూ ఉంటారు. అలా సాగుతూ ఉంటుంది ఈ సినిమా. సో అనుకోకుండా వీరిద్దరూ కలవటము, వీరిద్దరూ ప్రేమించుకోవటంతో పెద్దలు నిశ్చయించి నిశ్చితార్థం చేస్తారు. అనుకోకుండా వీళ్ళు పెళ్ళికి ఏర్పాట్లు చేసిన టైంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ గొడవ ఏమిటి, ఇతనిపై ఎందుకు హీరోయిన్కి సందేహం వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఒక బోల్డ్ కంటెంట్ని తీసుకొని దాన్ని చాలా చక్కగా ఎక్కడ అడల్ట్నెస్ అనేది లేకుండా చూపించిన డైరెక్టర్ యొక్క దర్శక తీరుని మెచ్చుకొని తీరాలి. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ ట్రాక్, మదర్ సన్ సెంటిమెంట్ని బేస్ చేసుకొని చూపించిన డైరెక్టరు ఫన్నుని కొంచెం యాడ్ చేసి బాగా ఆవిష్కరించాడు. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేతలికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావటము, విడిపోవటము, ఆ తర్వాత ఏం జరిగింది, హీరో ఎందుకు మదన పడ్డాడు, వేదనకు లోనయ్యాడు, అసలు ఈ జనరేషన్లో చుట్టూ అమ్మాయిలు ఉన్నా కూడా ఎందుకు అబ్బాయి అట్రాక్ట్ అవ్వలేకపోయాడు, అట్లానే అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయటమే లైఫ్, అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయటమే లవ్ అనే కాన్సెప్టే ఉన్న ఈ జనరేషన్లో ఎందుకు హీరో అమ్మాయిలకి దూరంగా ఉంటాడు, అసలు ఎందువల్ల అనే దాన్ని చూపించిన విధానం కానీ చెప్పిన నేరేషన్ కానీ చాలా బాగా ఉంటుంది. ఇకపోతే హీరోయిన్ కానీ హీరో యాక్టింగ్ కానీ ముఖ్యంగా రాజ్ తరుణ్ యొక్క డీసెంట్ యాక్టింగ్, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. హీరోయిన్ యొక్క టామ్ అండ్ జెర్రీ యాక్టింగ్కి ఒప్పుకోవాలి, చాలా చక్కగా ఇచ్చారు. ఇకపోతే ఇందులో ఉన్న మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. అలానే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బాగానే మెయింటైన్ చేయగలిగారు. ఇక సినిమాకి టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ కానీ ఇకపోతే కెమెరా కానీ చాలా బాగా చూపించారు హీరోని. ఎట్ ఏ సేమ్ టైం కథలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ను కొంత ల్యాక్ చేసాడని అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఓటీటీ ఈటీవీ విన్ కాబట్టి వన్ టైం వాచబుల్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.